మన దేశానికి తొలుత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, అటెన్క జాకిర్ హుస్సేన్, వివి గిరి, గోపాల్ స్వరూప్ పాఠక్, బీడి జెట్టి, మహమ్మద్ ఇదాయతుల్లా, రామస్వామి వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్, కృష్ణకాంత్, బైరన్ సింగ్ షేకావత్, హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు, మొన్నటిదానిక జగదీప్ ధన్కడ్ ఇగిప్పుడు గీశారు. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. రైట్. ఇయాల్టికెళ్ళి రాధాకృష్ణన్ సారు ఉపరాష్ట్రపతి. పొదుగాల రాష్ట్రపతి ముర్ము మేడం ప్రమాణ స్వీకారం చేపించింది. ప్రధానమంత్రి, మంత్రులు, పాత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ముఖ్యమైన అందరూ వచ్చిండ్రు. రాధాకృష్ణన్ సారు తమిళనాడు రాష్ట్రంలో ఉట్టి బీజేపీల షరీకై కొన్నొద్దులు తెలంగాణకు ఇన్ఛార్జి గవర్నర్ గా, మొన్నటిదాకా మహారాష్ట్ర గవర్నర్ గా చేసిండు. అయితే ధన్కడ్ సారు రాజీనామా చేసుడుతోటి ఎలక్షన్లు వస్తే బీజేపీ గ్రూప్ తరపున నిలబడి 152 ఓట్ల మెజార్టీ సంపాదించి గెలిచిండు. ఇక రాజ్యసభను నడిపే జిమ్మేదారి కూడా రాధాకృష్ణన్ సార్దే. వీళ్ళంతా సంబురాలలుంటే ఇండియా గ్రూప్ లా క్రాస్ ఓటింగ్ కాకబుట్టింది. వీళ్లకు 311 మంది ఎంపీలుంటే సుదర్శన్ రెడ్డి సార్కు 300 పడ్డాయి. మళ్ళా 15 ఓట్లు చెల్లలే. ఈ గ్రూపులుండి అటు సపోర్ట్ చేసినోళ్ళు ఎవరు, ఓటేయలేని ఎంపీలు ఎవరెవరనే చర్చలు నడుస్తున్నాయి. మీ పార్టీ పైసల కమ్ముడు పోయిందంటే మీ పార్టీ కోట్ల కాశ పడ్డదని ఒకరినొకరు బజాట్లకు గుంజుకునే కార్యం దిగ్విజయంగా నడుస్తుంది. ఓ దిక్కు ఓట్ల దొంగతనం మీద లడాయి ఎత్తుకుంటే సొంత గ్రూప్ ఓట్లు గయాబవుడే గమ్మతున్నది పో.